ఉల్లిపాయ పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. మీతో షేర్ చేసుకుందామని నేను ఎలా చేస్తానో చూపిస్తాను. కడాయిలో కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన 3 పెద్ద సైజు ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్‌లో కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గడానికి ఫాస్ట్గా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఈజీగా మగ్గిపోతాయి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం వరకు ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే చింతపండు రసం వేసుకోవాలి. ఎంత కావాలో అంత చింతపండు గుజ్జు వేసుకున్నాక కలిపేసుకోవాలి. అంతే, బాయిల్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే టేస్టీగా ఉండే ఉల్లిపాయ రసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.